Guys, welcome back to our channel SS Applications. ఈ వీడియోలో మనం TS ISET 2024 కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇంకొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయితే చేయబోతున్నాను. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మళ్ళీ ఫైనల్ ఫేజ్ వరకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చా లేదంటే డైరెక్ట్ మళ్ళీ ఫీ పే చేసి మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఏ ఫేజ్ ఆ ఫేజ్కు సపరేట్గా చేసుకోవాలనే డౌట్ కూడా చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే షేర్ చేయండి. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి TSISET.nic.in అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో పైన 3 లైన్స్ని అయితే క్లిక్ చేయాలి. 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ పే చేయలేదో ఆ పే చేయని వారు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అంటే హాఫ్ స్టెప్స్ ఏమో మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఇదే ఒక వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ప్రాసెసింగ్ ఫీజు నుంచి స్లాట్ బుకింగ్ నుంచి మొత్తం మన కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ వరకు ఇది ఒకటే వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీటిలో ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనము మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మన ఫీ స్ట్రక్చర్ అయితే చూపిస్తుంది. ఎంత అంటే SC ST క్యాండిడేట్స్కి 600, మిగతా అందరి క్యాండిడేట్స్కి 1200 అని అయితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో భాగంగా మళ్ళీ మనం ఫీజు ఎలా పే చేయాలనే వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీ TS ISET యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీరు అప్లికేషన్ చేసినటువంటి ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని దానిపైన ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పే ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ అనేది దానిపైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్నాను. మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా మన బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అయితే ఫస్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఫస్ట్ మన హాల్ టికెట్ నెంబరు ఫస్ట్ క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మన TS ISET హాల్ టికెట్ నెంబర్, తర్వాత క్యాండిడేట్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు వచ్చిన ర్యాంక్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతాయి. ఒకవేళ మీరు కనుక NCC క్యాప్ కనుక ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఇందులో ఎస్ అని అయితే వస్తుంది. ఇలా ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇందులోనే కొన్ని డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ని అయితే ఇందులో ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ CNDతో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో బార్ కోడ్ పైన అయితే ఉంటుంది. దాని అయితే ఒకసారి చూసి దాన్ని ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్ ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క మెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ సైడ్ gmail.com అని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. టిక్ మార్క్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ నెంబరు, ఇన్కమ్ నెంబరు, క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్, ఒకవేళ మీరు EWS అయితే EWS సర్టిఫికేట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చిన్న బాక్స్లో ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుందంటే నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన నేము, క్యాస్ట్, నెక్స్ట్ మన డేట్ ఆఫ్ ఇష్యూ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక పేమెంట్ చేయాలి అన్నట్లయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే T-Wallet అండ్ పే బిల్ ఆన్లైన్, అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఆరెంజ్ కలర్లో పే ఫీ ఆన్లైన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం
అక్కడ ఏదైతే పే ఫీ ఆన్లైన్ పైన క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇంతకుముందే చెప్పాను, మీరు మొత్తం 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, టీ వాలెట్ అండ్ బిల్ డెస్క్ అని. మీరు డెబిట్ కార్డ్తో క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినట్లయితే బిల్ డెస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీకు టీ వాలెట్ ఉన్నట్లయితే టీ వాలెట్తో కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. తర్వాత ఇంటర్ఫేస్ అనేది అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ ఉంది, తర్వాత డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. నెట్ బ్యాంకింగ్ అంటే మీరు మీ అఫీషియల్ యాప్ నుంచి అన్నిటినీ లాగిన్ అయితే అయిపోవాలి. అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చేసి మీ లాగిన్ అయిపో పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ మ్యాక్సిమం అందరూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తోనే పేమెంట్ చేయడానికి అయితే చూడండి, ఎందుకంటే అసలు ప్రాసెసింగ్ అనేది పడదు. ఒకవేళ మీకు ప్రాసెసింగ్ కనుక పడినట్లయితే అమౌంట్ మీ నుంచి కట్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వకపోతే వితిన్ 3 to 4 డేస్లో మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. ఇక్కడ ఫస్ట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్, మీ పేమెంట్ ఎంతుందో దానిపైన చూపించేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒకవేళ మీకు కనుక ఏదైనా డౌట్ ఉండి మళ్ళీ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్ఫేస్ మళ్ళీ ఇట్లా మెయిన్గా 3 లైన్స్లోకి వచ్చిన తర్వాత ఇందులో సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మనము వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ మనం బిల్ డెస్క్తో చేస్తాం కాబట్టి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన పేమెంట్ వెరిఫై అయిందో కాలేదో అక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. దీని అయితే ఒక ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయాలి. థర్డ్ ఆప్షన్ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మొత్తం మన డీటెయిల్స్ అనేది ఫస్ట్ టీఎస్ఐ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక అయినట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ ఇవినట్లయితే వీళ్ళు స్పెషల్ కేటగిరీ కిందకి అయితే వస్తారు. మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఎన్సీసీ క్యాప్ అలాంటివి ఏం లేకపోయినట్లయితే ఆల్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెకండ్ ప్లేస్లో అడుగుతుంది ఫ్రెండ్స్. హెచ్ఎల్సి అని ఉంది. అంటే హెచ్ఎల్సి ఎందుకు అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి నియరెస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక సెంటర్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో హైదరాబాద్లో ఉన్న వారికి అయితే జేఎన్టీయూ అది చూపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తుంది 4th డేట్ రోజు, అంటే ఎన్ని రోజులు అయితే వేకెన్సీ ఉంటాయో అన్నిటికీ ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మాత్రం ఒకటే రోజు ఉంది కాబట్టి ఆ ఒక రోజు పైన ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కాలేజ్ని మీ హెచ్ఎల్సి సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. మీ హెచ్ఎల్సి సెంటర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఆ డేట్స్లో అయితే స్లాట్ బుకింగ్స్కి ఇంకా స్లాట్స్ బుక్ కాలేవో అని అర్థం. ఆ డేట్స్ పైన ఏదో ఒక డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక డేట్ రోజు అది ఫర్ ఎగ్జాంపుల్ 6th పైన క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే రెడ్ కలర్లో కనిపిస్తుందో ఆ టైంకి స్లాట్ అనేది ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. మిగతా ఇవన్నీ స్లాట్స్లో అయితే ఇంకా ఎటువంటి కూడా బుక్ కాలేవు. ఇందులో మీకు అవైలబుల్ ఉన్న టైంని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇందులో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ టైం మీరు ఒక స్లాట్ బుకింగ్ టైం అయితే మీరు చూసుకోండి. స్లాట్ బుకింగ్ టైంకి 10 minutes ముందు అయితే అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తారో ఇక్కడ ఎస్ క్లిక్ చేయగానే మీ యొక్క స్లాట్ అనేది ఆటోమేటిక్గా బుక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. బుక్ అయిపోయిన తర్వాత పాపప్ని యాక్సెప్ట్ చేస్తే ఇంటర్ఫేస్ అంటే స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, మన సీరియల్ నెంబరు, మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ దాన్ని అయితే ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్
నెక్స్ట్ స్టెప్లో ఇంటర్ఫేస్ అయితే మనము మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొత్తం ఈ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ నుంచి స్లాట్ బుకింగ్ వరకు చేసిన తర్వాత స్లాట్ బుకింగ్లో మనకు ఒక లాగిన్ ఐడి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. లాగిన్ ఐడి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఐడి వచ్చిన వెంటనే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుందని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తారో తర్వాత ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్, టీఎస్ఐ సెట్ హాల్ టికెట్ నెంబర్, మనకు వచ్చిన ర్యాంక్, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలని అయితే ఇక్కడ చెప్తా ఉంది. ఫస్ట్ మీరు ఇందులో మొత్తం 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్లో మీ యొక్క పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పర్ క్యారెక్టర్, లోయర్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాస్వర్డ్ని అయితే చెప్తున్నాను, ssapplications@123. ఇలా ఏదైనా ఒక పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి తర్వాత రీటైప్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సెకండ్ ప్లేస్లో కూడా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. థర్డ్ ప్లేస్లో తర్వాత మీ మెయిల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ssapplication67@gmail.com ఉందనుకోండి. ssapplication67 వరకు ఇక్కడ ఎంటర్ చేసి ఈ @ అనేది ఇక్కడ మ్యాండేటరీగా చూపిస్తుంది. ఈ ప్లేస్లో @gmail.com అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ అంటే సేవ్ పాస్వర్డ్ అని ఎక్కడైతే కనిపిస్తుంది ఆ సేవ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టయితే ఫ్రెండ్స్. తర్వాత మనము అదే 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఈ మెయిన్గా ఇన్ఫర్మేషన్స్లోకి అయితే వస్తాము. ఇందులో క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్కి ఎవరెవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫస్ట్ ఫేజ్లోనే ప్రాసెసింగ్ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయి లాగిన్ ఐడి వచ్చింది. తర్వాత ఆ ఆప్షన్లో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేడు. ఒకవేళ పెట్టినా ఆ కాలేజ్ వచ్చింది, అతనికి ఆ కాలేజ్ నచ్చలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ఆ సీట్ రెడీగా ఉంది. కానీ సెకండ్ ఫేజ్ పెడదామని అనుకున్న టైంలో మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలని అయితే అడుగుతున్నారు. అట్లా అడిగినప్పుడు ఏంటంటే మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది మళ్ళీ పే చేయొద్దు. ఎప్పుడైతే మీరు టీఎస్ఐ సెట్కి వన్స్ మీరు పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో ఫస్ట్ ఫేజ్లో చేసిన పేమెంట్నే వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. ప్రతి ఫేజ్కి సపరేట్గా పేమెంట్ అనేది అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు డైరెక్ట్ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీ అన్నీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్ అండ్ స్పెషల్ ఫేజ్ ఏది వచ్చినా డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్లో మాత్రమే పెట్టేసుకోవాలి. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డౌట్ అయితే క్లియర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ మనం క్యాండిడేట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న టైంలో లాగిన్ ఐడి అయితే ఇస్తారు. ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత టీఎస్ఐ సెట్ హాల్ టికెట్ నెంబర్, మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సైలెంట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్, మన కౌన్సిలింగ్ అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న చిన్న టిక్ మార్క్ని అయితే టిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ఫ్రెండ్స్, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలో ఉండే అన్ని డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే ఇక్కడ షో చేస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే డిస్ట్రిక్ట్లో మీకు ఉన్న కాలేజెస్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఏదో ఒక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే షో చేస్తాయి. సో మీరు మాత్రం అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అనే డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్లో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను ఆప్షన్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆప్షన్స్ ఎంట్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనం వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ మన నేమ్ ఏదైతే ఉంటుందో మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. మన నేము, తర్వాత మన ఫాదర్ నేము, మన జెండరు, తర్వాత మనకు వచ్చిన ర్యాంక్, తర్వాత మన క్యాస్ట్ అయితే చూపిస్తుంది.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇందులోనే మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయాలు, మైనారిటీ కాలేజెస్ ఎలా గుర్తుపట్టాలి, ప్రైవేట్ కాలేజెస్ని ఎట్లా గుర్తుపట్టాలి, గర్ల్స్ కాలేజెస్ని ఎట్లా గుర్తుపట్టాలి, సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లా గుర్తుపట్టాలి అనేది ఇక్కడైతే తెలుసుకోవాలైతే. ఇందులో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రతిసారి హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఒక్కోసారి ఆటోమేటిక్గా క్లియర్ అయితే అయిపోతుంది. క్లియర్ కాగానే మీరు దాన్ని మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఈ యొక్క ఇక్కడ కలర్ కోడ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కలర్ కోడ్స్ అయితే ఇచ్చారు. అంటే ఈ కలర్ కోడ్స్ దేని గురించి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఈ బ్లూ కలర్లో కనిపించేది యూనివర్సిటీ ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఏవైతే యూనివర్సిటీస్, పీజీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీస్ కలర్, అంటే మీకు ఎప్పుడైతే ఆప్షన్ ఎంట్రీలో ఈ విధంగా బ్లూ కలర్ ఎప్పుడైతే కనిపిస్తాయో అవి యూనివర్సిటీస్ అని అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఈ కలర్లో అయితే కనిపిస్తాయి. ఈ కలర్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇటువంటి కలర్ ఈ కలర్స్లో కనిపించడానికి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. కలర్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే గర్ల్స్ కాలేజెస్ కోసం చూస్తున్నారో గర్ల్స్ కాలేజెస్ అనేది ఈ కలర్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరైతే చూసుకోవాలి. తర్వాత మైనారిటీ కాలేజెస్ యొక్క కలర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ యొక్క కలర్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇందులో కాలేజెస్ కలర్ కోడ్స్ ఏందనేది ఇప్పుడైతే చెప్పాను. ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈచ్ 5 minutesకి ఒకసారి మీరు ఆప్షన్ సేవ్ చేసిన 5 minutesకి ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న సేవ్ ఆప్షన్స్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మీరు సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీస్ అన్నీ ఇచ్చేసేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇందులో డౌట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి ఏ విధంగా మనము వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి అంటే, ఎక్కువ ర్యాంక్ 60,000, 70,000, 50,000 ఇట్లా వచ్చిన వారికి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మ్యాక్సిమం యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ప్రైవేట్ కాలేజెస్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో లీస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఈ కలర్లో ఉన్నాయి, మొత్తము ప్రైవేట్ కాలేజెసే. వాటికి ప్రియారిటీస్ అనేది ఇవ్వాలి. ప్రియారిటీస్ ఎలా ఇవ్వాలి బ్రో అన్నట్లయితే చూడండి, ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ నేను అన్ని యూనివర్సిటీస్కి కనుక ప్రియారిటీస్ ఇచ్చినట్లయితే చూడండి, మీరు ఇక్కడ ఎంబీఏ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంబీఏ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పీజీ అంటే మొత్తం కాలేజీ యొక్క కోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫుల్ నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయరు, కాలేజ్ కోర్స్ అయితే ఉంటాయి. బ్లూ కలర్ దానికి ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో 1 ఎంటర్ చేయాలి. తర్వాత KUCVR అయితే కనిపిస్తుంది, దానికి 2 ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. TPCE అనే కాలేజ్కి హన్మకొండ డిస్టిక్లో ఉంది. ఇందులో మనం దానికి ఇచ్చే ప్రయారిటీ అంటే మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలనుకున్నట్లయితే ఎక్కువగా దానికైతే కోర్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీరు డూప్లికేట్ కోర్స్ అయితే ఇవ్వదు. అంటే ఫస్ట్ ఒక కాలేజ్కి 1 ఇచ్చి మళ్ళీ సెకండ్ తర్వాత కూడా మళ్ళీ 1 అయితే ఇవ్వద్దు, దీనికి 2 అయితే ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ పెట్టే కాలేజ్కి 3 నెంబర్. ఈ విధంగా మీకు ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో మీరు ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్ వాటికి లైన్గా ప్రియారిటీస్ అయితే ఇస్తూ అయితే వెళ్ళాలి. అలా వెళ్ళి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ 5 minutesకి ఒకసారి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని క్లియర్గా చూసుకోవాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ పైన క్లిక్ చేసి పైన వ్యూ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంబడే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా అయితే మనకు చూపిస్తాయి. తర్వాత ఇప్పుడు సేఫ్గా లాగౌట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రయారిటీస్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వెబ్ ఆప్షన్స్కి ప్రయారిటీస్ ఇచ్చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్ మే బీ టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ అని అయితే వస్తుంది. ఇక్కడ ఓకేనైతే క్లిక్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ 5 minutesకి ఒకసారి సేవ్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. చూడండి, అన్ని ఆప్షన్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా అయితే చూపిస్తున్నారు. ఇలా వీటికి కోడ్స్ అయితే ఇచ్చేసేయాలి. కోడ్స్ ఇచ్చేసి ఫైనల్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, మనం ఇచ్చే కాలేజెస్ ప్రయారిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగౌట్ అనే దానిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లాగౌట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యాన్సల్ లాగౌట్, ఇక్కడ ఫస్ట్ క్యాన్సల్ లాగౌట్, ఇక్కడ కన్ఫర్మ్ లాగౌట్ అని వస్తుంది, ఇక్కడ సేవ్ లాగౌట్ అని వస్తుంది. మీరు ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోయి మీరు ఫ్రీజ్ అయిపోవాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా ఎగ్జిట్ అయిపోయేటప్పుడు సేవ్ అండ్ లాగౌట్ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో చూడండి, దాన్ని క్లిక్ చేసిన వెంబడే మీకు పాపప్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ మేబీ టేక్ సమ్ టైం అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేయాలి.
మీరు ఇచ్చినటువంటి కాలేజెస్ అనేటివి ప్రింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది చూడండి. ఈ ప్లేస్లో మనం ప్రింట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పీడిఎఫ్ రూపంలో మనం దాని అయితే సేవ్ అయితే చేసుకోవాలి. మనం ఏ కాలేజెస్ ఇచ్చామనేది క్లియర్గా ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. దాన్ని ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి. ప్రింట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత, అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇది చాలా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చారు వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.